హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? మీకేంట్లండి 6 పువ్వులు 3 కాయల్లా చల్లగా ఉంటారు. ఇంతకు మ్యాటర్ ఏంటంటారా? ఎప్పట్లాగే ఈసారి కూడా ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు పొన్నాడి సంతోష్ కుమార్. ఇతని జీవితం మనందరిలా ఉందనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే ఇతనికి 2005 సంవత్సరంలో రామగుండం రైల్వే స్టేషన్లో తన ట్రైన్ ఎక్కే క్రమంలో తన ఎడమ కాలుని కోల్పోయాడు. అయినప్పటికీ తను ఎటువంటి మనస్తాపానికి గురి కాకుండా ఎలాంటి పనినైనా ప్లాస్టిక్ కాల్ సాయంతో ఎవరి దగ్గర చేయి చాచకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ తను ఎటువంటి మనస్తాపానికి గురి కాకుండా ఎలాంటి పనినైనా ప్లాస్టిక్ కాల్ సాయంతో ఎవరి దగ్గర చేయి చాచకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇతను చాలా ఈజీగా సైక్లింగ్ చేయగలరు. పెయింటింగ్ వేయగలరు, చెట్లెక్కి కట్టెలు కూడా కొట్టగలరు, రన్నింగ్ కూడా చేయగలరు, ఇంకా సైకిల్ రిపేరింగ్ కూడా చేయగలరు. ఇలా చాలా పనులు తన ఒంటికాలతో చేయగలరు. అంతేకాకుండా సంతోష్ టూరిజం పేరుతో ఇతను చాలా మందిని పుణ్యక్షేత్రాలైన కాశీ, అయోధ్య, బద్రీనాథ్, హరిద్వార్, త్రివేణి సంగం, పూరి, కోణార్క్ ఇలాంటి చాలా యాత్రలకి తీసుకువెళ్తారు. అలాగే ఇతను లాంటి చాలా మంది దివ్య వికలాంగులకు జైపూర్ వెళ్ళి వాళ్ళకు కావలసిన ప్లాస్టిక్ కాళ్ళు, చేతులు, కర్రలు వంటివి కూడా ఇప్పిస్తారు ఇతను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2 కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ ఉండి కూడా మనలో కొంతమంది పని చేయడానికి ఇష్టపడతారు. సో వారందరికీ మనందరికీ ఇతను ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఇప్పటి నుంచి మన నినాదం నెవర్ గివ్ అప్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. జై హింద్. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు.